మీ ఏలూరు చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ లో ఏప్రిల్ 15వ తేదీ నుండి సూక్ష్మ లోపాల వస్త్రాల మేళా. కంటికి కనిపించని సూక్ష్మ లోపాలు గల వస్త్రాలపై అప్ టు 61% అత్యంత భారీ తగ్గింపు. పట్టు చీరలు, ఫ్యాన్సీ చీరలు, వర్క్ చీరలు, కాటన్ సారీస్, హ్యాండ్లూమ్ సారీస్, లంగావోణి సెట్స్, డ్రెస్ మెటీరియల్స్, చుడిదార్స్, టాప్స్, మెన్స్ వేర్, కిడ్స్ వేర్, బెడ్షీట్స్, షూస్, చెప్పల్స్, 1 గ్రామ్, బెంటెక్స్, గిఫ్ట్ ఆర్టికల్స్, హ్యాండ్ బ్యాగ్స్, ట్రావెల్ బ్యాగ్స్, హ్యాండ్లూమ్ ఫర్నిషింగ్స్ పై అత్యంత భారీ తగ్గింపు. తానుల్లో మిగిలిన జాకెట్ ముక్కలు, సూటింగ్ ముక్కలు, షర్టింగ్ ముక్కలు అత్యంత తక్కువ ధరలతో లభించును. ఈ ఆఫర్ ప్రత్యేక కౌంటర్స్ లో స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే. విచ్చేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, మెయిన్ బజార్, ఏలూరు. SMR వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ అదృష్టవంతులను ఆహ్వానిస్తోంది. ఆస్తిని డ్రాలో గెలుచుకున్న మీరు కాక మరి ఇంకెవరు అదృష్టవంతులు? నెల నెలా తేలిగ్గా కట్టే స్కీమ్ చేరి మీ కుటుంబానికి మరియు మీ పిల్లల భవిష్యత్తుకు స్థిరాస్తిని అందజేయండి. లక్కీ డ్రాలో డూప్లెక్స్, విల్లాస్, అపార్ట్మెంట్స్, ఇండిపెండెంట్ హౌస్, ఓపెన్ ప్లాట్స్ ను గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. ఫస్ట్ స్కీమ్ లో 75 మంది సభ్యులతో విజయదశమి రోజున మొదటి నెల లక్కీ డ్రా, నవంబర్ 10వ తేదీన 2వ నెల లక్కీ డ్రా విజయవంతం చేసిన ప్రతి ఒక్క సభ్యునికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. కస్టమర్లు, స్నేహితులు, శ్రేయోభిలాషుల కోరిక మేరకు కేవలం 25 మంది సభ్యులతో 2వ స్కీమ్ ప్రారంభించడం జరిగింది. 2వ స్కీమ్ లో మొదటి లక్కీ డ్రా ఈ నెలలో తీయబడును. ఆలస్యం చేయకుండా 2వ స్కీమ్ లో చేరి లక్కీ డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. 25 మంది సభ్యుల్లో ఒకరికి 55 లక్షల రూపాయల విలువగల డూప్లెక్స్ హౌస్ విత్ ఫర్నిచర్, ఒకరికి 36 లక్షల విలువగల విల్లా విత్ ఫర్నిచర్, ఒకరికి 35 లక్షల విలువగల ఇండిపెండెంట్ హౌస్, నలుగురికి 36 లక్షల విలువగల 1250 చదరపు అడుగుల 2 BHK అపార్ట్మెంట్ లో ఫ్లాట్, ఒకరికి 35 లక్షల విలువగల ఓపెన్ ప్లాట్ మరియు 17 మంది సభ్యులకు 20 లక్షల రూపాయల ఖరీదు గల ఓపెన్ ప్లాట్స్ గెలుచుకునే సదవకాశం. పథకం యొక్క లాభాలు ప్రతి నెల లక్కీ డ్రా తీయబడును. లక్కీ డ్రాలో ప్రాపర్టీ పొందిన వారు తరువాత నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు. ప్రతి సభ్యునికి గ్యారంటీగా డూప్లెక్స్ గాని, విల్లా గాని, 2 BHK అపార్ట్మెంట్ లో ఫ్లాట్ గాని, ఓపెన్ ప్లాట్స్ గాని వీటిలో ఏదో ఒక ప్రాపర్టీ గెలుపొందగలరు. ముఖ్య గమనిక, 25 మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు. కాల పరిమితి కేవలం 6 నెలలు మాత్రమే. విచ్చేయండి SMR వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్, కెనరా బ్యాంక్ లైన్, పవర్ పేట్, ఏలూరు. వివరాలకు 9505288786. ఎన్ఆర్ఐ డిగ్రీ విద్యార్థుల ఉద్యోగాల కల్పనలో రారాజు ఎన్ఆర్ఐ. ఇంటర్ విద్యలోనే కాక డిగ్రీ విద్యా బోధనలో కూడా ఏలూరులో నంబర్ 1 ఎన్ఆర్ఐ. డిగ్రీ మొదటి బ్యాచ్ విద్యార్థులకు ప్రముఖ మల్టీనేషనల్ కంపెనీలు TCS, HCL, ఇన్ఫోసిస్, విప్రో వంటి సంస్థల్లో మంచి శాలరీ ప్యాకేజీలతో ఉద్యోగ అవకాశాలు కల్పించి విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేసిన సంస్థ ఎన్ఆర్ఐ. BSc కంప్యూటర్, BCA, BBA, BCom కంప్యూటర్ కోర్సుల్లో పరిమిత సంఖ్యలో సీట్లు. అడ్మిషన్లకై సంప్రదించండి. అడ్మిషన్స్ లో బాలికలకు అత్యంత ప్రాధాన్యత. డిగ్రీ విద్యార్థుల భవితకు భరోసా ఎన్ఆర్ఐ. వివరాలకు ఎన్ఆర్ఐ డిగ్రీ కాలేజ్, హోటల్ గ్రాండ్, ఆర్యా రోడ్, ఎన్ఆర్ పేట, ఏలూరు. JEE నీట్ పర్సెంటైల్ అయినా, ఇంటర్ పాస్ పర్సెంటేజ్ అయినా ఏలూరులో నంబర్ 1 ఎన్ఆర్ఐ జూనియర్ కాలేజ్. JEE మెయిన్ 2025 సెషన్ 1 ఫలితాల్లో ఏలూరు ఎన్ఆర్ఐ విద్యార్థుల విజయ విహారం. 99.10%, 98.50%, 98%, 97.53%, 94.70%. ఎన్ఆర్ఐ జూనియర్ కాలేజెస్, ఎన్ఆర్ పేట, ఏలూరు. మెడికల్ ఎంట్రన్స్ టెస్ట్ నీట్ ఫలితాల్లో ట్రెండ్ సెట్టర్ ఎన్ఆర్ఐ ఏలూరు. డే స్కాలర్ విద్యా విధానంలో ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా MBBS సీట్లు. 705 మార్కులు, 610 మార్కులు, 517 మార్కులు. ఈ అద్భుత ఫలితాలు కేవలం 2 సంవత్సరాల ఇంటర్మీడియట్ తో సాధించిన ఫలితాలు మాత్రమే. లాంగ్ టర్మ్ విద్యార్థులతో సాధించిన ఫలితాలు కాదు కాదు కాదు. ఎన్ఆర్ఐ జూనియర్ కాలేజ్, ఎన్ఆర్ పేట, ఏలూరు.
విన్ టీవీ న్యూస్కి స్వాగతం. నేను లక్ష్మి. ఇక వివరాల్లోకి వెళ్తే, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు ప్రతి 3వ శనివారం పర్యావరణ పరిరక్షణ కోసం నిర్వహించబడుతున్న స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా 3వ శనివారం ఏలూరు కృష్ణా కాలువ గట్లపై విస్తృతంగా శ్రమదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పిచ్చి మొక్కలు, చెత్త, వ్యర్థాలను తొలగించడం, పరిసరాల శుభ్రత, పర్యావరణ పరిరక్షణ చర్యలు నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి, జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్, జాయింట్ కలెక్టర్ పి దాత్రిరెడ్డి స్వయంగా పాల్గొని శ్రమదానం చేశారు. వీరితో పాటు నగరపాలక సంస్థ కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు, డిఆర్ఓ విశ్వేశ్వరరావు, ఏలూరు ఆర్డీఓ అచ్యుత అంబరీష్, నగరపాలక సంస్థ కమిషనర్ భానుప్రతాప్, డిఎస్పీ డి శ్రావణ్ కుమార్, ఇరిగేషన్ ఎస్సీ నాగార్జునరావు, డిఎస్ఓ ప్రతాప్ రెడ్డి, పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ శివరామమూర్తి, కలెక్టరేట్ ఏవో నాంచారయ్య, వన్ టౌన్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ, ఏఆర్ఆర్ఐ పవన్ కుమార్, రెవెన్యూ అధికారులు, సిబ్బంది, పోలీస్ అధికారులు, సిబ్బంది, మున్సిపల్ సిబ్బంది, స్మార్ట్ సిటీ అధికారులు సమిష్టిగా ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి, జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్, జాయింట్ కలెక్టర్ దాత్రిరెడ్డి తదితరులు కృష్ణ కాలువ గట్లపై కాలువలో ఉన్న వ్యర్థ పదార్థాలను స్వయంగా తీసి మున్సిపల్ ట్రాక్టర్లో వేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ ఆరోగ్యకర జీవన విధానం, పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలని చెప్పారు. జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ మాట్లాడుతూ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం ద్వారా పౌరుల్లో పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెరుగుతోందని, పరిశుభ్రత వల్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చునని, ప్రతి ఒక్కరూ తమ సామర్థ్యం మేరకు శ్రమదాన కార్యక్రమంలో భాగస్వాములు కావాలని అన్నారు. శుభ్రతతో పాటు సమాజ సేవే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని మరింత విస్తృతంగా తీసుకెళ్లాలని ఆయన పేర్కొన్నారు. ఏలూరు నగరాభివృద్ధి సంస్థ వైస్ చైర్మన్, జాయింట్ కలెక్టర్ దాత్రిరెడ్డి మాట్లాడుతూ ఏలూరులోని చారిత్రాత్మక కాలువలందు ప్లాస్టిక్ తదితర వ్యర్థాలను తొలగించి వాటిని మళ్లీ జీవంతో నింపి శుభ్రమైన మరియు సుందరమైన ఆహ్లాదకర ప్రదేశాలుగా మార్పు చేయడం ఈ కార్యక్రమం యొక్క ముఖ్య లక్ష్యమని, ఈ ప్రాజెక్టును తొలుత కొన్ని ఎంపిక చేయబడిన ప్రాంతాల్లో పైలట్ ప్రాజెక్టుగా అమలు జరిపి వాటి ఫలితాలను అనుసరించి ఏలూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలో బహుముఖంగా విస్తరించడానికి ప్రణాళిక చేస్తున్నామని చెప్పారు. కావున స్వచ్ఛ ఏలూరు సాధన కొరకు ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలని అన్నారు. ఈ వేస్ట్ మేనేజ్మెంట్, సో ఈ వేస్ట్ మన ఇంట్లో చాలా ఉంటాయి, ఆఫీసెస్లో ఎక్కువ ఉంటాయి. సో ఆ న్యూస్ట్ బ్యాటరీ నుంచి కంప్యూటర్, మౌజ్ అన్నీ ఈ వేస్ట్ కిందనే వస్తుంది. పాడైపోయిన ఏసీ ఉంటుంది, అవన్నీ ఆఫీస్లో ఎక్కడో పడేసి ఉంటారు. సో అవన్నీ ఈరోజు ప్రాపర్గా డిస్పోజ్ చేయాలన్నది, అలాంటి ఈ వేస్ట్ మనకు తెలియకుండా చాలా ఉంటుంది. సో ఈ రోజు మనం స్టాప్ చేసి ఒకసారి ఎలాంటి ఈ వేస్ట్ మన పరిధిలో ఉన్నాయని చెప్పేసి చెక్ చేసుకొని అది సార్ట్అవుట్ చేసేసి మున్సిపల్ వాళ్ళకి అప్పు చెప్తే వాళ్ళు అది ప్రాపర్గా ఈ వేస్ట్ మేనేజ్మెంట్ కింద డిస్పోజల్ చేస్తారు. సో ఆ థీమ్ ఇది ఒకటే కాకుండా రెగ్యులర్గానే మనం ఎవ్రీ థర్డ్ సాటర్డే ఏదో ఒక ఏరియా క్లీన్ చేయడము, వాల్ పెయింటింగ్ చేయడము, అట్లాంటి చాలా యాక్టివిటీస్ చేస్తున్నాము. అందులో భాగంగా ఇవాళ మనం కృష్ణా కెనాల్ మొత్తం కలెక్టరేట్ స్టాఫ్ కానీ, మన జిల్లా నుంచి కొంచెం వాలంటీర్స్ వచ్చారు, మన డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ కానీ అందరూ ఇవాళ కృష్ణా కెనాల్ క్లీనింగ్ కూడా మనం చేస్తున్నాము. అది కాకుండా ఈ వేస్ట్ మేనేజ్మెంట్ కూడా మనం కలెక్టరేట్లో ఇవాళ చేయబోతున్నాము. ఇలాగే అక్రాస్ ఆంధ్రప్రదేశ్ మన డిస్ట్రిక్ట్లో కూడా ఎవ్రీ మండల్లో, ఎవ్రీ గ్రామంలో కూడా ఈ యాక్టివిటీస్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ఈరోజు ఈ చెత్త క్లీన్ చేస్తున్నట్టు చూస్తున్నప్పుడు రకరకాల వేస్ట్, ఎవ్రీ కైండ్ ఆఫ్ వేస్ట్ మన ఇంట్లో ఉండాల్సిందంతా ప్రాపర్గా సెగ్రిగేట్ అయ్యి వేస్ట్ డంప్ యార్డ్స్కి వెళ్ళాల్సిందంతా ఇక్కడనే ఉన్నది. సో కమ్యూనిటీ పార్టిసిపేషన్తో ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం. అందుకనే మనం ఎన్నిసార్లు క్లీన్ చేసినా కూడా మళ్ళీ వేస్తూనే ఉంటాం. సో ఆ సివిక్ సెన్స్ అనేది డెవలప్ అవ్వాలని ఈ థర్డ్ సాటర్డే కాన్సెప్ట్ కింద సిటిజన్స్ని, ఆఫీసర్స్ని మొబిలైజ్ చేయడం జరిగింది. వన్స్ క్లీన్ అయిన తర్వాత మనము దీనికి సఫిషియంట్ బ్యూటిఫికేషన్, ప్రొటెక్షన్ కోసం మెష్ ఇవన్నీ వేయడం జరుగుతుంది. అండ్ స్పాట్స్ని, సీటింగ్ ఏరియా అవన్నీ డెవలప్ చేస్తాము. నెక్స్ట్ ఫేజ్లో ఎట్లా అంటే మన సిటిజన్స్ కానివ్వండి, వెల్ మీనింగ్ డోనర్స్ వాళ్ళు వచ్చి ఒక్కొక్క స్పాట్ని అడాప్ట్ చేసుకోవచ్చు. వాళ్ళు కావాలంటే ఒకరి పేరు మీద కూడా డెడికేట్ చేయొచ్చు. వాళ్ళ ఏరియా మెయింటెనెన్స్ కానివ్వండి, బ్యూటిఫికేషన్కి కాంట్రిబ్యూట్ చేసి వాళ్ళ పేరు కూడా అక్కడ పెట్టుకునేటట్టు విల్ బీ లాంచింగ్ త్రూ ఏలుడా వెబ్సైట్. ఫ్యూచర్లో యూసీఎఫ్ కింద మన ప్రాజెక్ట్ సెలెక్ట్ అయినట్లయితే దానికి కూడా డిపిఆర్ అవి ప్రిపేర్ చేసుకొని ఇది ఒక హోయాన్, వియన్నా అట్లాంటి వాటి సిస్టర్ సిటీస్ కింద మన ఏలూరు ఫ్యూచర్లో డెవలప్ అవుతుందని కోరుకుంటున్నాము. దీనికోసం వి రిక్వెస్ట్ ఆల్ ద సిటిజన్స్, చెత్త వేయకండి, చెత్త ఉన్నా కూడా తీసి మీరు డిస్పర్స్ చేయండి అప్రోప్రియేట్ వేలో. థ్యాంక్ యూ. ఒకరు ఒక చెత్త కాగితం పక్కకు తీస్తే అక్కడ ఉన్న చెత్త కుప్ప కూడా కరిగిపోతుంది. ఎప్పుడైతే మీ దగ్గర ఇక్కడ ఎదురుగా చెత్త ఉండదు, అందంగా ఉంటుంది, ఎక్కువ మంది మనుషులు ఇక్కడ ఆగుతారు, ఎక్కువ బిజినెస్ మీకు జరుగుతుంది, మీ ఆరోగ్యం బాగుంటుంది. అంతేకాకుండా బయట ప్రదేశాల నుంచి కూడా ఐటీ ఎంప్లాయీస్ కావచ్చు, కంపెనీస్ కావచ్చు, మంచి అందమైన ప్లేసెస్లో వచ్చి సెటిల్ అయ్యి అక్కడ వాణిజ్యం కూడా బాగా పెరుగుతుంది, టూరిజం బాగా పెరుగుతుంది.
ఇక్కడ చెత్త వేయకూడదు, ఒకవేళ ఎవరైనా వేస్తుంటే ఆపుతారు. ఒక దగ్గర కూడా హార్న్ కొట్టకుండా వాళ్ళు ట్రాఫిక్ డిసిప్లిన్ పాటిస్తారు. అట్లాంటి డిసిప్లిన్ ఎప్పుడైతే మన ప్రజల్లో మన నగరం కోసం మనకు వస్తుందో అందరం బాగుపడతాం. అందరికంటే మన ఇల్లు బాగుండాలి, మన ఇంట్లో చెత్త బయట వేస్తామంటే మన ఇంటికి కూడా ఆ చెత్త వస్తుంది కదా. మీ ఇంటి నుంచి ఒక 10 మీటర్ల ముందు మీరు చెత్త వేయచ్చేమో, మొత్తం చెత్త మన దగ్గర కూడా వాసన వస్తుంది. కాబట్టి అందరి బాధ్యత తీసుకుంటే అందరం బాగుంటాం. ప్రజల భాగస్వామ్యంతోనే వ్యర్థాల నిర్మూలన సాధ్యపడుతుందని, తద్వారా స్వచ్ఛాంధ్రప్రదేశ్కు మార్గం సుగమం అవుతుందని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి పేర్కొన్నారు. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం నిరంతర ప్రక్రియగా కొనసాగాలని, దీనిలో ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా ప్రతి నెల 3వ శనివారం నిర్వహించే ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా ఏలూరు 15వ డివిజన్ జలపారేశ్వర స్వామి కాలనీలోని వాటర్ ట్యాంక్ వద్ద శనివారం ఎలక్ట్రానిక్ వ్యర్థాలపై కార్పొరేషన్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి, మేయర్ షేక్ నూజహాన్ పెదబాబు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. తొలుత స్థానిక ప్రజలతో స్వచ్ఛతపై కమిషనర్ భానుప్రతాప్ ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం శానిటేషన్ నిర్వహణలో అంకిత భావంతో విధులు నిర్వర్తిస్తున్న వారికి షీల్డ్లు అందజేశారు. అనంతరం జరిగిన సభలో ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ ప్రజల భాగస్వామ్యం ఉంటేనే ఈ వేస్ట్ నిర్మూలన సాధ్యమవుతుందని అభిప్రాయపడ్డారు. ఎలక్ట్రానిక్ పరికరాలు, ఉపకరణాలు, ప్లాస్టిక్ వస్తువులను ఎలా పడితే అలా పారేయకుండా కార్పొరేషన్ సిబ్బందికి అందజేస్తే వారిని రీసైక్లింగ్ చేయడం జరుగుతుందని చెప్పారు. ఏలూరు మేయర్ షేక్ నూజహాన్ పెదబాబు మాట్లాడుతూ ప్రజల్లో పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించడమే ఈ స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని చెప్పారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్లు పప్పు ఉమామహేశ్వరరావు, వందనాల దుర్గాభవాని, కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు, కార్పొరేటర్ కర్రి శ్రీనివాస్, డివిజన్ ఇన్ఛార్జ్ కోనా మాణిక్యం తదితరులు పాల్గొన్నారు. ఏదైనా సరే దాన్ని మనం ఒక బకెట్లో వేసుకుని మున్సిపల్ వాళ్ళు ఎవరైతే సిబ్బంది వస్తారో వాళ్ళకి అందజేస్తే వెళ్తాయి. ఇవన్నీ మీరు కాలువల్లో వేసేయటం వల్ల ఏదైతే మీరు పక్కన ఏదైతే ఆ చెత్త కుప్ప మీద పక్కన పడేస్తున్నారు, దాన్ని కొంతసేపటికి ఏదైతే ఉన్నాయో వర్షాలు వచ్చినా గాలి వచ్చినా అవన్నీ కూడా కాలువలో కలిసిపోయి మీ ఇంటి ముందే నీళ్లు ప్రవహించలేని పరిస్థితులు అవన్నీ వస్తున్నాయి. అవన్నీ చక్కబెట్టుకోవాలి అని అంటే మీరు కూడా బాధ్యత వహించాలి. ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు అవుతేనే ఆ రోజున మరి మీరందరూ కూడా ఎవరైతే ఉన్నారో మీరు చూడండి, లేని వాళ్ళు ఆ శనివారం నాడు టీవీల్లో చూసి ఏ విధంగా అయితే చేస్తున్నారో అందరూ కూడా చేస్తే అది బాగుంటుంది అనేది నా ఉద్దేశం. తప్పనిసరిగా అందరూ కూడా ఆ విధంగా పాల్గొనాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ. మరి ప్లాస్టిక్ వాడటం ఎంత అనారోగ్యం మనందరికి కూడా తెలుసు. మరి దాని బదులుగా కాటన్ బ్యాగ్స్ కానివ్వండి, అలాగే పేపర్ కవర్స్ కానీ వాడాలని చెప్పి తెలియజేయడం జరిగింది. మరి ఈ నెలలో మరి ఈ వేస్ట్ ఏదైతే ఎలక్ట్రానిక్ వ్యర్థాలని మరి శాస్త్రీయంగా ఏ విధంగా మరి ఇవ్వాలని చెప్పేసి అవగాహన కార్యక్రమాన్ని మరి చేపట్టుకోవడం జరుగుతుంది. దానిలో భాగంగానే ఇప్పుడే మన కమిషనర్ గారు చెప్పడం జరిగింది. ముఖ్యంగా ప్రతి ఒక్కరిని కూడా స్వచ్ఛంద సంస్థల వారిని కానివ్వండి, ప్రతి ఒక్కరిని కూడా భాగస్వామ్యం చేస్తూ మన అందరం కూడా ఆరోగ్యంగా ఉండాలి, మన ఏలూరు నగరాన్ని స్వచ్ఛంగా తీర్చిదిద్దుకునేందుకు ప్రతి ఒక్కరు కూడా ముందుకు రావాలని పిలుపునివ్వడం జరుగుతుంది. మరి మీరందరూ కూడా అందరికీ తెలియజేసి ఈ యొక్క కార్యక్రమాలను వివరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. మెటీరియల్ అంతగా ముందుగా అక్కడ మొబిలైజ్ చేసుకోండి. మళ్ళీ ఆ రోజు మెటీరియల్ లేదని చెప్పి హడావిడి పడద్దు. ఆల్ ఇంజనీరింగ్ అండ్ శానిటేషన్ స్టాఫ్ 6 నుంచి 8:30 వరకు అందరం కూడా శ్రమదానం చేసి ఆ వార్డులో మొత్తం డ్రైనేజ్ క్లీనింగ్ కానీ స్వీపింగ్ కానీ అన్నీ కంప్లీట్ చేసిన తర్వాత 9:30కి మళ్ళీ డయాస్ ప్రోగ్రామ్ చూసుకొని ఎవరైనా ఉత్తమ ప్రతిభ కనపరిచిన వాళ్ళు ఉంటే వాళ్ళకి గిఫ్ట్లు ప్రజెంట్ చేసుకుని డిస్కస్ అవ్వడం జరుగుతుంది. ఎలక్ట్రానిక్ వస్తువులు కూడా వేస్ట్ అయిన బ్యాటరీలు కానీ ఇతర వస్తువులన్నింటినీ ఒక చోట జాగ్రత్త చేసి కార్పొరేషన్ సిబ్బంది వచ్చినప్పుడు వాటిని పక్కన పెట్టి అది ఇస్తే మన ఇల్లే కాదు అన్నీ శుభ్రంగా ఉంటుంది. అలాగే స్వచ్ఛాంధ్ర మన పరిసరాలు కానీ, మన ఇల్లు కానీ, మన వీధి కానీ, మన రోడ్డు కానీ, ఏలూరు కానీ ఎక్కడైనా సరే శుభ్రంగా ఉండాలంటే మనం పరిశుభ్రంగా ఉంచాలని కోరుతూ ఈ అవకాశం. స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అసలైన చిత్తశుద్ధిని ప్రదర్శించారు. 5 గంటలకు పైగా నియోజకవర్గంలో ఏకదాటిగా స్వచ్ఛత కార్యక్రమం నిర్వహించిన దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ప్రభుత్వ కార్యక్రమాల అమల్లో ఆదర్శంగా నిలిచారు. శనివారం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు దెందులూరు మండలంలోని సోమవారపాడు నుంచి పెదవేగి మండలంలోని వేగివాడ వరకు దాదాపు 15 కిలోమీటర్ల మేర రహదారి స్వచ్ఛత కార్యక్రమాన్ని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని
చింతమనేని నిర్వహించారు. స్వయంగా ఎమ్మెల్యే చెత్తను సేకరిస్తూ మరోవైపు భారీ స్థాయిలో పేర్కొన్న చెత్తను జేసీబీ యంత్రాల ద్వారా తొలగించడంతో పాటు తొలగించిన చెత్తను కూడా ట్రాక్టర్ల ద్వారా చెత్త సేకరణ కేంద్రాలకు పంపించేలా అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమాన్ని దెందులూరు నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో అంకితభావంతో అమలు చేస్తున్నామని చింతమనేని ప్రభాకర్ తెలిపారు. కేవలం ఫోటోలకు వార్తల వరకు పనిచేస్తే సరిపోవదని, ఏ కార్యక్రమం అమలు జరిగినా సరే దెందులూరు నియోజకవర్గంలోని ప్రతి ఒక్కరూ కూడా పూర్తి స్థాయిలో భాగస్వామ్యం కావాలని, కార్యక్రమాల లక్ష్యాలను సాధించాలని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఈ సందర్భంగా సూచించారు. ఈ కార్యక్రమంలో దెందులూరు నియోజకవర్గ పరిధిలోని మండల పార్టీల అధ్యక్షులు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, సీనియర్ నాయకులతో పాటు కూటమి నాయకులు, కార్యకర్తలు, ఎంఆర్ఓలు, ఎంపీడీఓలు సహా వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బంది, ప్రజలు స్వచ్ఛందంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈరోజు స్వచ్ఛతా హీ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం యొక్క పిలుపు మేరకు కూటమి నాయకులు, అధికారులు, గ్రామ స్థాయిలో ఉన్నటువంటి సచివాలయ సిబ్బంది, విఆర్ఓలు, విఆర్ఏలు, డ్వాక్రా సంఘాల వారు, ఉపాధి హామీ పనివారితో సహా కలిపి ఏ గ్రామంలో ఆ గ్రామంలో ఈ యొక్క స్వచ్ఛతా హీ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈరోజు సోమవారపాడు నుండి సోమవారపాడు, గోపన్నపాలెం, గాలాయగూడెం, గంగన్నగూడెం, 7 మైలు, జోగన్నపాలెం, మొండూరు, చక్రాయగూడెం, వేగివాడ, తాళ్లగౌకారం వరకు ఈ యొక్క జంగారెడ్డిగూడెం వెళ్ళేటువంటి ప్రధాన రహదారి రోడ్డుకి ఇరువైపులా ఉన్నటువంటి గార్బేజ్ అంతా కూడా కలెక్షన్ చేయడం ప్రారంభించాం. ఇప్పటికే ఇంచుమించుగా సోమవారపాడు గ్రామం పూర్తిగా వచ్చింది. గోపన్నపాలెం గ్రామం కూడా భోజనం టయానికి మొత్తం అంతా కూడా క్లియర్ చేస్తాం. ఎక్కడా కూడా ఈ నియోజకవర్గంలో గార్బేజ్ అనేది సందుల్లో కొందుల్లో కూడా రాబోయే రోజుల్లో ఎక్కడ ప్లాస్టిక్ వేస్ట్ అని కానీ, పిచ్చి మొక్కలు కానీ, నిరుపయోగంగా పడున్నటువంటి పాత సామానం కానీ ఎక్కడా రోడ్డు పక్కల లేకుండా చేయడం అనేది గవర్నమెంట్ యొక్క పిలుపు మేరకు దీన్ని పూర్తి స్థాయిలో ఒక ఆదర్శవంతమైనటువంటి నియోజకవర్గంగా మరి దీన్ని తీర్చిదిద్దడంలో మా నాయకులు, కార్యకర్తలు, అధికారులు అందరూ కూడా తహసీల్దార్ దగ్గర నుండి ప్రతి వారు కూడా ఇవాళ చెత్త ఏరారు. చాలా శుభపరిణామం. ఇంకా పబ్లిక్లో కూడా మనం చెత్తను రోడ్డు మీద వేయకూడదు, మనకి బాధ్యత ఉండాలి అని ప్రతి పౌరుడికి కూడా ఈ యొక్క బాధ్యతని తెలియజేయడం మా బాధ్యత కాబట్టి పాలకులుగా ఆ దిశగా ప్రయాణం చేస్తున్నామని చెప్పి మీకు ఈ సందర్భంగా తెలియజేస్తాం. ప్రతి నెలకి 4 సార్లు పెడతాం. ప్రతి శనివారం పెడతాం. 3వ శనివారమే కాదు, ప్రతి శనివారం కూడా కాన్స్టిట్యున్సీ అంతా ఇదే పనిలో ఉంటారు. కాన్స్టిట్యున్సీ అంతా ప్రక్షాళన అయిపోయిన తర్వాత అప్పుడు నెలకొక శనివారం పెడతాం. ఎక్కడైనా గార్బేజ్ పెరిగిపోతే ఎందుకు పెరిగిపోయిందో వాళ్ళకు వివరణ అడుగుతాం. పంచాయతీ సెక్రటరీలది, ఎవరైతే సచివాలయ సిబ్బంది ఉంటారో వాళ్ళదే రెస్పాన్సిబిలిటీ. అలుపెరిగిన పోరాట యోధుడు, నవ్యాంధ్రప్రదేశ్ సృష్టికర్త, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి
నారా చంద్రబాబు నాయుడికి యావత్ ఆంధ్ర రాష్ట్ర ప్రజల తరపున, ఏలూరు నియోజకవర్గ ప్రజల తరపున, ఉమ్మడి కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తల తరపున 75వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నామని ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు పేర్కొన్నారు. ఈ సందర్భంగా పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో 2 పర్యాయాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం, విజన్ ఉన్న అడ్మినిస్ట్రేటివ్ గల చంద్రబాబు నాయుడు నాయకత్వం ఇటు ఆంధ్రప్రదేశ్లో 2014 నుండి 19 వరకు, 2024 నుండి 29 వరకు ముఖ్యమంత్రిగా తన విశిష్ట సేవలను ఆంధ్ర రాష్ట్రానికి అందజేస్తున్నారని, వారి సారథ్యంలో ఎన్డీఏ కూటమిలో భాగంగా నవ్యాంధ్రప్రదేశ్ అన్ని రంగాల్లోనూ ముందుకు సాగుతుందని, వారికి మంచి ఆరోగ్యాన్ని, మంచి ఆలోచనలను అన్ని రకాలుగా వారిని ఆశీర్వదించి రాష్ట్రానికి మంచి జరిగే విధంగా రానున్న రోజుల్లో నవ్యాంధ్రప్రదేశ్ భారతదేశంలోనే నంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దే విధంగా వారి ప్రణాళికలు కొనసాగించే విధంగా భగవంతుడు అన్ని రకాలుగా ఆశీర్వాదాలు అందజేయాలని కోరి ప్రార్థిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ తరపున ముందుగా 75వ జన్మదిన శుభాకాంక్షలను తెలియజేస్తున్నామని అన్నారు. నవ్యాంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గౌరవనీయులైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు 75వ జన్మదినోత్సవాల సందర్భంగా వారికి ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ నుంచి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఉమ్మడి రాష్ట్రంలో 2 పర్యాయాలు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి అనుభవం ఉన్నటువంటి, విజన్ ఉన్నటువంటి, అడ్మినిస్ట్రేటర్ అయినటువంటి గౌరవనీయులైనటువంటి చంద్రబాబు నాయుడు గారు నాయకత్వం ఈ ఆంధ్రప్రదేశ్ మరి 2014 నుంచి 19 వరకు, 24 నుంచి 29 వరకు ఈ రోజున ముఖ్యమంత్రిగా పనిచేస్తూ ఉన్నారు. వారి యొక్క సారథ్యంలో ఎన్డీఏ కూటమిలో భాగంగా వారి యొక్క సారథ్యంలో నవ్యాంధ్రప్రదేశ్ అన్ని రంగాల్లో కూడా ముందుకు ముందుకు పోవాలని, అది విద్యారంగం, వైద్య రంగం, అదేవిధంగా ఉపాధి అవకాశాలు, నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేటువంటి దిశగాను, నూతన ఇండస్ట్రీ విధానాన్ని తీసుకొచ్చే విధంగాను ఈ రోజున అన్ని రంగాల్లో కూడా ముందుకు తీసుకెళ్తున్నటువంటి మరి కూటమి ప్రభుత్వానికి సారథ్యం వహిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి యొక్క సారథ్యంలో 5.5 కోట్ల మంది ప్రజల యొక్క అన్ని రంగాల్లో అభివృద్ధి చెందే విధంగా వారి యొక్క నిర్ణయాలు ఉంటున్నాయి. భవిష్యత్తులో కూడా ఆ రకమైనటువంటి ఆలోచనని, ఆ రకమైనటువంటి దీక్షని, ఆ రకమైనటువంటి మార్గాల్ని ముందుకు తీసుకెళ్లాలని, దానికి ఏడుకొండల వెంకటేశ్వర స్వామి పూర్తిగా వారికి ఆరోగ్యాన్ని, ఆలోచనని అన్ని రకాలుగా వారిని ఆశీర్వదించి ఈ రాష్ట్రానికి మంచి జరిగే విధంగా రానున్నటువంటి రోజుల్లో నవ్యాంధ్రప్రదేశ్ భారతదేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దే విధంగా వారి యొక్క ప్రణాళికలు కొనసాగే విధంగా ఆ పరమేశ్వరుడు అన్ని రకాల ఆశీర్వాదాన్ని ఇవ్వాలని చెప్పి తెలియజేస్తూ ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ నుంచి జనసేన పార్టీ ఇన్ఛార్జిగా ఏపీఎస్ఆర్టీసీ జోనల్ చైర్మన్గా నవ్యాంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి 75వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఏలూరు జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల వెంకటేశ్వర స్వామివారి ఆలయాన్ని రాష్ట్ర టూరిజం శాఖ మంత్రి కందుల దుర్గేష్ శుక్రవారం రాత్రి సందర్శించారు. ఆలయానికి విచ్చేసిన ఆయనకు ఆలయ ఈవో ఎన్వి సత్యనారాయణమూర్తి, అర్చకులు దేవస్థాన మర్యాదలతో పూర్ణకుంభ ఘన స్వాగతం పలికారు. ముందుగా ఆయన ఆలయంలో ప్రదక్షిణలు నిర్వహించారు. అనంతరం బంగారు వాకిలి గుండా ఆలయంలోకి వెళ్లి స్వామి, అమ్మవార్ల మూల విరాట్లను దర్శించి ప్రత్యేక పూజలు జరిపారు. ఆ తర్వాత ఆలయ ముఖమండపంలో అర్చకులు ఆయనకి స్వామివారి శేషవస్త్రాన్ని కప్పి వేదాశీర్వచనం పలికారు. అనంతరం ఆలయ ఈవో మూర్తి ఆయనకు స్వామి, అమ్మవార్ల చిత్రపటాన్ని, ప్రసాదాలను అందజేశారు.
బస్టాండ్ వద్ద గల అంబికా ఫ్లవర్స్ నందు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకల్లో భాగంగా డాక్టర్ అంబేద్కర్ జీవితంలో జరిగిన విషయాలను విశేషాలను వారి జీవిత చరిత్రను అదేవిధంగా గత కాంగ్రెస్ ప్రభుత్వాల్లో ఆయన్ని అగౌరవపరిచిన తీరు మరియు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని భారతీయ జనతా పార్టీ గౌరవించి ఆయనకు సంబంధించిన 5 ప్రదేశాలను పంచతీర్థాలుగా అభివృద్ధి చేసి వారి స్మార్థంగా గౌరవార్థంగా అభివృద్ధి పరచడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమం జిల్లా అధ్యక్షులు చౌటుపల్లి విక్రమ్ కిషోర్ అధ్యక్షతన ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర క్రమశిక్షణ సంఘ చైర్మన్ పాకా సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్యే ఐజీ వేమ, రాష్ట్ర నాయకులు ఉన్నమట్ల కపర్తి, మాజీ శాసనసభ్యులు అంబికా కృష్ణ, రాష్ట్ర నాయకులు శరణాల మాలతీరాణి, నాయకులు పింగుల నాగమోహన్, కొర్రెళ్ల సుధాకర్ కృష్ణ, చేకూరి గణపతి, మత్తి శాస్త్రి, నగరపాటి సత్యనారాయణ, నడపన దానభాస్కర్రావు, గాది రాంబాబు, ఒట్టెత్తు యేసు, అగ్రహారం వెంకటేశ్వరరావు, ఆడపాక సురేష్ తదితరులు పాల్గొన్నారు. నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. కాబట్టి వాళ్ళు ప్రత్యేకమైన చట్టాలు ఇవ్వటం, ఈ కాంగ్రెస్ పెద్దలు వీరంతా 90లో ఏదైతే భారత జాతికి ఇలా దూరం చేయాలని అసలు అవమానాలతో కానీ ఈ రోజు శ్రీ అంబికా కృష్ణ గారిని సాధారణంగా సభ జిల్లాల ఇన్ఛార్జి బాబాసాహెబ్ అంబేద్కర్ 1916లో వారు ఇంగ్లాండ్ వెళ్ళడం జరిగింది. ఇంగ్లాండ్ వెళ్ళేటటువంటి సందర్భంలో ఆయన భారతదేశంలో చదువు ప్రారంభించి బరోడా మహారాజ్ గారి యొక్క నేతృత్వంలో వారి ఆర్థిక సహాయంతో వారు విద్యాభ్యాసాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. బరోడా రాజు గారు ఇవ్వడానికి గల కారణం ఏంటంటే ఒక విశేషమైనటువంటి ప్రతిభా పాఠవాలు ఉన్నటువంటి వ్యక్తిగా ఆయన్ని గుర్తించి ఇతను ఖచ్చితంగా భారతదేశంలో అత్యున్నటువంటి స్థాయిలో ఉండేటటువంటి వ్యక్తి ఈయన అనేటటువంటి విషయాన్ని గుర్తించి ఆ గుర్తింపుకు తగ్గట్టు వారు ఆయనకి ఆర్థిక సహాయం చేయడం జరిగింది. వాస్తవంగా బాబాసాహెబ్ అంబేద్కర్ పూర్తిగా అంబేద్కర్ని పిలిచేది ఆయన నామధేయం కాదు. ఆయన టీచర్ అండి. వారి టీచర్ ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో ఆయన అంబేద్కర్కి ఈ పేరుని నీకు ఉన్నటువంటి మెహర్ అనేటటువంటి చివరి పేరుతో నువ్వు కొనసాగలేవు, ఈ వర్ణ వివక్షత ఉన్న కారణంగా నా పేరు మీరు తీసుకో, నా పేరు తగిలించుకుని నువ్వు ఎదరగలమని చెప్పి ఆ అభ్యుదయ బ్రాహ్మణవాది అతని పేరు అంబేద్కర్. కర్ర అంటే మహారాష్ట్రలో బ్రాహ్మిన్స్, టెండూల్కర్, గవాస్కర్, వెంకసర్కర్ చివరిన కర్రలు వస్తే బ్రాహ్మిన్ కమ్యూనిటీ. ఇది పేరు అంబేద్కర్ అనేటటువంటి పేరు ఆయన దాన్ని స్వీకరించి బరోడా మహారాజ్ గారు ఇచ్చినటువంటి ఆర్థిక సహాయంతో వారు 1916లో ఒక దళిత వర్గానికి చెందినటువంటి వ్యక్తి ఆ రోజు యూనివర్సిటీకి వెళ్ళడం జరిగింది. శ్రీమతి శరణాల మాలతీరాణి గారు, ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడు సోదరుడు మత్తి శ్రీనివాస్ శాస్త్రి గారు, ఈ సమావేశంలో పార్టీ పిలుపునందుకుని ఈ కార్యక్రమంలో అంబేద్కర్ గారి గురించి 4 మంచి మాటలు వినడానికి, అంబేద్కర్ గారి చరిత్ర తెలుసుకోవడానికి మీ అందరూ రావటం, భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఒక్కొక్కరికి పేరు పేరున నమస్కరిస్తూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ముఖ్య వక్తలు మొదటిది ముఖ్య పాత్ర పోషించే టైంలో కూడా నెహ్రూ గారు బాగా ఖచ్చితంగా ఆయన్ని వ్యతిరేకించిన పరిస్థితి. ఆర్థిక శాస్త్రంలో మొట్టమొదటి పట్టభద్రులు ఆయన అయినప్పటికీ కూడా ఆర్థిక అంశాలకి క్యాబినెట్ నిర్ణయానికి కూడా ఆయన పూర్తిగా దూరం పెట్టి ఈ దేశాన్ని ఎన్ని రకాలుగా నాశనం చేయాలో, దేశం ముందుకు వెళ్ళకూడదు అనే విషయంలో మరి నెహ్రూ గారు చేసే కుయుక్తులన్నీ కూడా ఈ రోజున ప్రతి ఒక్కరికి భవిష్యత్ తరాలకి తెలియాల్సిన అవసరమైతే నిజంగా మనం ఆ విశ్వ ప్రచారం ఫలించింది అని అనుకోవాలి. దానికి అనుమానం ఏంటంటే 2019 ఎన్నికల్లో
ఎన్డీఏ కూటమి దానికి నాయకత్వం వహించిన మన భారతీయ జనతా పార్టీ 303 స్థానాలు గెలుచుకుంటే మరి 2024 ఎన్నికల్లో 240 స్థానాలే గెలుచుకున్నారు. మరి ఇంతటి విష ప్రచారాన్ని ముఖ్య వక్తగా విచ్చేసిన బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్రమశిక్షణ సంఘం చైర్మన్ పెద్దలు పాకా సత్యనారాయణ గారికి, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు సోదరి సరణాల మారుతీరామ్ గారికి, మరో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సుధాకర్ గారికి, జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షులు మిత్రులు మరి శాస్త్రి గారికి, ఈ అంబేద్కర్. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. మీ ఏలూరు చందన బ్రదర్స్ షాపింగ్ మాల్లో ఏప్రిల్ 15వ తేదీ నుండి సూక్ష్మ లోపాల వస్త్రాల మేళా. కంటికి కనిపించని సూక్ష్మ లోపాలు గల వస్త్రాలపై అప్ టు 61% అత్యంత భారీ తగ్గింపు. పట్టు చీరలు, ఫ్యాన్సీ చీరలు, వర్క్ చీరలు, కాటన్ సారీస్, హ్యాండ్లూమ్ సారీస్, లంగావోణి సెట్స్, డ్రెస్ మెటీరియల్స్, చుడిదార్స్, టాప్స్, మెన్స్ వేర్, కిడ్స్ వేర్, బెడ్షీట్స్, షూస్, చెప్పల్స్, 1 గ్రామ్, బెంటెక్స్, గిఫ్ట్ ఆర్టికల్స్, హ్యాండ్ బ్యాగ్స్, ట్రావెల్ బ్యాగ్స్, హ్యాండ్లూమ్ ఫర్నిషింగ్స్ పై అత్యంత భారీ తగ్గింపు. తానుల్లో మిగిలిన జాకెట్ ముక్కలు, సూటింగ్ ముక్కలు, షర్టింగ్ ముక్కలు అత్యంత తక్కువ ధరలకే లభించును. ఈ ఆఫర్ ప్రత్యేక కౌంటర్స్ లో స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే. విచ్చేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, మెయిన్ బజార్, ఏలూరు. ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ అదృష్టవంతులను ఆహ్వానిస్తోంది. ఆస్తిని డ్రాలో గెలుచుకున్న మీరు కాక మరి ఇంకెవరు అదృష్టవంతులు? నెల నెలా తేలిగ్గా కట్టే స్కీమ్లో చేరి మీ కుటుంబానికి మరియు మీ పిల్లల భవిష్యత్తుకు స్థిరాస్తిని అందజేయండి. లక్కీ డ్రాలో డూప్లెక్స్, విల్లాస్, అపార్ట్మెంట్స్, ఇండిపెండెంట్ హౌస్, ఓపెన్ ప్లాట్స్ ను గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. ఫస్ట్ స్కీమ్ లో 75 మంది సభ్యులతో విజయదశమి రోజున మొదటి నెల లక్కీ డ్రా, నవంబర్ 10వ తేదీన 2వ నెల లక్కీ డ్రా విజయవంతం చేసిన ప్రతి ఒక్క సభ్యునికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. కస్టమర్లు, స్నేహితులు, శ్రేయోభిలాషుల కోరిక మేరకు కేవలం 25 మంది సభ్యులతో 2వ స్కీమ్ ప్రారంభించడం జరిగింది. 2వ స్కీమ్ లో మొదటి లక్కీ డ్రా ఈ నెలలో తీయబడును. ఆలస్యం చేయకుండా 2వ స్కీమ్ లో చేరి లక్కీ డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. 25 మంది సభ్యుల్లో ఒకరికి 55 లక్షల రూపాయల విలువగల డూప్లెక్స్ హౌస్ విత్ ఫర్నిచర్, ఒకరికి 36 లక్షల విలువగల విల్లా విత్ ఫర్నిచర్, ఒకరికి 35 లక్షల విలువగల ఇండిపెండెంట్ హౌస్, నలుగురికి 36 లక్షల విలువగల 1250 చదరపు అడుగుల 2BHK అపార్ట్మెంట్ లో ఫ్లాట్, ఒకరికి 35 లక్షల విలువగల ఓపెన్ ప్లాట్ మరియు 17 మంది సభ్యులకు 20 లక్షల రూపాయల ఖరీదు గల ఓపెన్ ప్లాట్స్ గెలుచుకునే సదవకాశం. పథకం యొక్క లాభాలు ప్రతి నెలా లక్కీ డ్రా తీయబడును. లక్కీ డ్రాలో ప్రాపర్టీ పొందిన వారు తరువాత నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు. ప్రతి సభ్యునికి గ్యారంటీగా డూప్లెక్స్ గాని, విల్లా గాని, 2BHK అపార్ట్మెంట్ లో ఫ్లాట్ గాని, ఓపెన్ ప్లాట్స్ గాని వీటిలో ఏదో ఒక ప్రాపర్టీ గెలుపొందగలరు. ముఖ్య గమనిక, 25 మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు. కాలపరిమితి కేవలం 6 నెలలు మాత్రమే. విచ్చేయండి ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్, కెనరా బ్యాంక్ లైన్, పవర్ పేట్, ఏలూరు. వివరాలకు 9505288786. ఎన్ఆర్ఐ డిగ్రీ విద్యార్థుల ఉద్యోగాల కల్పనలో రారాజు ఎన్ఆర్ఐ. ఇంటర్ విద్యలోనే కాక డిగ్రీ విద్యా బోధనలో కూడా ఏలూరులో నంబర్ 1 ఎన్ఆర్ఐ. డిగ్రీ మొదటి బ్యాచ్ విద్యార్థులకు ప్రముఖ మల్టీనేషనల్ కంపెనీలు TCS, HCL, ఇన్ఫోసిస్, విప్రో వంటి సంస్థల్లో మంచి సాలరీ ప్యాకేజీలతో ఉద్యోగ అవకాశాలు కల్పించి విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేసిన సంస్థ ఎన్ఆర్ఐ. BSc కంప్యూటర్, BCA, BBA, BCom కంప్యూటర్ కోర్సుల్లో పరిమిత సంఖ్యలో సీట్లు. అడ్మిషన్లకై సంప్రదించండి. అడ్మిషన్స్ లో బాలికలకు అత్యంత ప్రాధాన్యత. డిగ్రీ విద్యార్థుల భవితకు భరోసా ఎన్ఆర్ఐ. వివరాలకు ఎన్ఆర్ఐ డిగ్రీ కాలేజ్, హోటల్ గ్రాండ్, ఆర్యా రోడ్, ఎన్ఆర్ పేట, ఏలూరు. ఏలూరు RS షాపింగ్ మాల్ లో కళ్యాణ మహోత్సవం. పండుగ వేడుకైనా, పెళ్లి వేడుకైనా వేదిక ఒక్కటే. RS షాపింగ్ మాల్, ఫ్యామిలీ షాపింగ్ మాల్.
కుటుంబమంతటికి కావలసిన అన్ని రకాల వస్త్రాలపై ఆనందపరిచే ఆఫర్లు. 10,000 రూపాయల పెళ్లి వస్త్రాల షాపింగ్ పై 1,499 రూపాయల వస్త్రాలు ఉచితం. 15,000 రూపాయల పెళ్లి వస్త్రాల షాపింగ్ పై 1,999 రూపాయల వస్త్రాలు ఉచితం. ప్రత్యేక కౌంటర్ లో ఫ్లాట్ 50% డిస్కౌంట్స్ తో పాటు బై 1 గెట్ 2 ఆఫర్లతో పెట్టుబడి వస్త్రాలపై ప్రత్యేక తగ్గింపుతో ఏలూరులో పండుగ వేడుకైనా పెళ్లి వేడుకైనా వేదిక ఒక్కటే. ఆర్ఎస్ షాపింగ్ మాల్, ఫ్యామిలీ షాపింగ్ మాల్, శ్రీ వెంకటేశ్వర స్వామి వారి గుడి ఎదురుగా, ఆర్ఆర్ పేట, ఏలూరు 2. జేఈఈ నీట్ పర్సెంటైల్ అయినా, ఇంటర్ పాస్ పర్సెంటేజ్ అయినా ఏలూరులో నంబర్ 1 ఎన్ఆర్ఐ జూనియర్ కాలేజ్. జేఈఈ మెయిన్ 2025 సెషన్ 1 ఫలితాల్లో ఏలూరు ఎన్ఆర్ఐ విద్యార్థుల విజయ విహారం. 99.10 పర్సెంటైల్, 98.50 పర్సెంటైల్, 98 పర్సెంటైల్, 97.53 పర్సెంటైల్, 94.70 పర్సెంటైల్. ఎన్ఆర్ఐ జూనియర్ కాలేజెస్, ఎన్ఆర్ పేట, ఏలూరు. ఆర్ఎన్ఆర్ ఫైనాన్స్ దాకారపు రాజేశ్వరరావు గారి పర్యవేక్షణలో ఎముకలు మరియు కీళ్ల వైద్య నిపుణులు డాక్టర్ అక్కెం నరేష్ గారి ఆధ్వర్యంలో సరస్వతి హాస్పిటల్స్ సైకియాట్రిక్, న్యూరాలజీ, ఆర్థోపెడిక్ వైద్య సేవలు అందించబడును. అనుభవం, అంకితభావం కలిగిన డాక్టర్స్ బృందంచే జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీలు, సైకియాట్రిక్, న్యూరాలజీ వైద్య సేవలు, న్యూరో సర్జరీలు నిర్వహించబడును. యాక్సిడెంట్ అండ్ ఎమర్జెన్సీ కేసులు 24 గంటలు చూడబడును. ఆరోగ్యశ్రీ మరియు ఈహెచ్ఎస్ ఇన్సూరెన్స్ వారికి ఉచిత వైద్యం చేయబడును. నవశకానికి నాంది, మీ ఆరోగ్యానికి పునాది. సరస్వతి హాస్పిటల్, మల్టీ స్పెషాలిటీ అండ్ ట్రామా కేర్, గుబ్బలవారి వీధి, అతిథి హోటల్ ప్రక్కన, ఆర్ఆర్ పేట, ఏలూరు 2. ఫోన్ 9908631611. మెడికల్ ఎంట్రన్స్ టెస్ట్ నీట్ ఫలితాల్లో ట్రెండ్ సెట్టర్ ఎన్ఆర్ఐ ఏలూరు. డే స్కాలర్ విద్యా విధానంలో ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా ఎంబీబీఎస్ సీట్లు 705 మార్కులు, 610 మార్కులు, 517 మార్కులు. ఈ అద్భుత ఫలితాలు కేవలం 2 సంవత్సరాల ఇంటర్మీడియట్ తో సాధించిన ఫలితాలు మాత్రమే. లాంగ్ టర్మ్ విద్యార్థులతో సాధించిన ఫలితాలు కాదు కాదు కాదు. ఎన్ఆర్ఐ జూనియర్ కాలేజ్, ఎన్ఆర్ పేట, ఏలూరు. అరవింద్ ఐ హాస్పిటల్ మదురైలో శిక్షణ పొంది 15 సంవత్సరాల అనుభవం గల డాక్టర్ రవికిరణ్ నీలా ఎంఎస్, ఎఫ్ఈఆర్ఎస్, రెటీనా స్పెషలిస్ట్ అండ్ కంటి నరముల వైద్య నిపుణులు మరియు డాక్టర్ హేమలత గుడిసేవ ఎంఎస్, ఎఫ్సిఆర్ఎస్, నల్లగుడ్డు మార్పిడి, ఫాకో అండ్ లాసిక్ కంటి వైద్య నిపుణులు గారిచే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సూపర్ స్పెషాలిటీ కంటి వైద్య సేవలు పూర్తి స్థాయిలో మన ఏలూరులో అందించబడును. రవికిరణ్ కంటి ఆసుపత్రి, ఇండియన్ బ్యాంక్ ఎదురుగా, ఆర్ఆర్ పేట, ఏలూరు. అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి 898-898-4647, 898-898-4748. నడవలేక మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నారా? తుంటి ఎముక మరియు మోకాళ్ల అరుగుదల సమస్యలతో సతమతమవుతున్నారా? తుంటి ఎముక మరియు మోకాళ్ల అరుగుదలలో ఇబ్బంది పెడుతున్నాయా? మోకాళ్ల చిప్ప మరియు తుంటి మార్పిడి ఆపరేషన్ ఎక్కడ చేయించుకోవాలి అని ఆలోచిస్తున్నారా? మీ సమస్యలకు ఉన్నతమైన పరిష్కారం డాక్టర్ పి సునీల్ సందీప్ ఎంఎస్ ఆర్థోపెటిక్ గారి ప్రభా హాస్పిటల్ నందు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు రిటైర్ అయిన పెన్షనర్స్ వారి కుటుంబ సభ్యులకు ఇంపోర్టెడ్ ఇంప్లాంట్స్ తో ఈహెచ్ఎస్ ద్వారా ఉచితంగా ఆర్థోపెడిక్ విభాగంలో మోకాళ్ల చిప్ప మార్పిడి మరియు తుంటి ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. మరియు ఎమర్జెన్సీ, అత్యవసర యాక్సిడెంట్ కేసులు ప్రభా హాస్పిటల్స్ మల్టీ స్పెషాలిటీ డాక్టర్ సునీల్ సందీప్ ఎంఎస్ ఆర్థో, పతైబాధ రైతు బజార్ వద్ద, ఏలూరు. కాంటాక్ట్ 9652290849. మాడ్యులర్ హోమ్ ఆధునికతకు అద్దం పట్టేలా, మీ ఆలోచనలకు ధీటుగా, మీ ఇష్టానికి తగ్గట్టుగా మీ ఇంటికి మరింత అందాన్ని తెచ్చే ఇంటీరియర్స్ మీ ఇంటి వద్దకే. హై అండ్ జర్మన్ టెక్నాలజీ, ఫుల్లీ ఆటోమేటిక్ మిషనరీతో మాడ్యులర్ కిచెన్, వార్డ్రోబ్, పూజా యూనిట్, టీవీ యూనిట్, 3D వాల్ పేపర్స్ తో పాటు అన్ని రకముల ఇంటీరియర్స్ అత్యాధునిక మోడల్స్ తో డిజైన్ చేసే ఏకైక సంస్థ మాడ్యులర్ హోమ్. శాంతినగర్ 2వ లైను, పెట్రోల్ బంక్ ఎదురుగా, ఏలూరు. సెల్ నంబర్ 9855546888. వెల్కమ్ బ్యాక్. ఏలూరు జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఆలయ అన్నదానానికి దాతలు భారీ విరాళం ఇచ్చారు.
దీపక్ నెక్స్ట్ జెన్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ 18 లక్షల విరాళంగా అందించారు. ముందుగా కంపెనీ ప్రతినిధులు చిన్నవెంకన్న ఆలయానికి చేరుకుని స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు వారికి వేద ఆశీర్వచనం పలికి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందించారు. దీపక్ నెక్స్ట్ జెన్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ చిన్నవెంకన్న ఆలయ అన్నదాన ట్రస్ట్కి ప్రతి ఏటా విరాళం అందిస్తున్నారు. ఈ ఏడాదితో కలిపి గత 7 సంవత్సరాలుగా ఆ సంస్థ 1.29 కోట్లు ఆలయ అన్నదాన ట్రస్ట్కు విరాళంగా ఇచ్చారు. ఈ విరాళం చెక్కును ఈవో ఎన్వీఎస్ఎన్ మూర్తికి అందజేశారు. శనివారం ఉదయం 7 గంటలకు ఏలూరు సిటీ పాస్టర్ ఫెలోషిప్ రెవరెండ్ ఫాదర్ బేరపోగు యోహాను, పివి రాజు, బొరదగుంట క్రాంతి, రవికిరణ్ ఆధ్వర్యంలో ఏలూరు డివిజన్ రన్ ఫర్ జీసస్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో వందలాది మంది ఫెలోషిప్ నాయకులు, క్రైస్తవ సంఘ నాయకులు, విశ్వాసులు, స్త్రీలు, పిల్లలు కలిసి పెద్ద ఎత్తున యేసుక్రీస్తు శిలువ శ్రమ మరణ పునరుద్ధానం విజయోత్సవ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ ర్యాలీకి ముఖ్య అతిథులుగా ఐసీఎం బిషప్ జాన్ ఎస్డి రాజు సందేశాన్నిచ్చి ర్యాలీని ప్రారంభించారు. మన్నా చర్చ్ బిషప్ ఎం ఎలీషారాజు పునరుద్ధాన పండుగ సందేశాన్ని ఇచ్చారు. ఈ ర్యాలీలో రెవరెండ్ పిపిఎస్ కిరణ్, రెవరెండ్ ఎంఎం రవికుమార్, రెవరెండ్ యు విలియం కేరీ, రెవరెండ్ పి శ్యామ్ పాలిన, రెవరెండ్ మిల్టన్, ఆర్సీఎం చర్చ్ ఫాదర్ రాజు, ఫాదర్ మైకేల్ మరియు ఈసీపీఎఫ్ వర్కింగ్ ప్రెసిడెంట్ పాల్గొన్నారు. ఏలూరు నగర ప్రజల కొరకు, నాయకుల కొరకు, అధికారుల కొరకు అనేక మంది దైవజనులు ఫైర్ స్టేషన్ సెంటర్లో ప్రజలందరితో మానవహారంగా మోకరించి ప్రార్థించారు. రెవరెండ్ కె కిరణ్, రెవరెండ్ శ్యాంబాబు, రెవరెండ్ తిమోతి, జి రాజ్ కుమార్, డి మోజస్, బి అబ్రహం, రెవరెండ్ జెర్మియా కె డేవిడ్, డిఏ బుక్, కె సాల్మన్ రాజు, జి ప్రేమ్ కుమార్, ఎం శామ్యుల్ వారెల్, టి భానుప్రకాష్, ఎస్ ప్రభుదాస్, ఎస్ నరేష్, ఎం పాల్రాజు ఇంకా అనేక మంది పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి రెవరెండ్ పేరపోగు యోహాను, రెవరెండ్ పివి రాజు, బొరదుగుంట క్రాంతి, రవికిరణ్ కన్వీనర్లుగా వ్యవహరించి ఏలూరు నగర్ ప్రజలందరికీ ఈస్టర్ శుభాకాంక్షలు అందజేశారు. తిరిగి లేచిన మృత్యు అయ్యా పునరుద్ధాన పదాయి అంత్య దినములలో సువార్తీకరణ జరుగుటకు ఆశీర్వాదంగా ప్రతి ఈదులో ప్రార్థించుచున్నాను తండ్రి. పండుగ వేళల్లో ఆ పట్టణంలో ఉన్న ప్రజలందరికీ శుభాలు తెలియజేయడానికి ఈ యొక్క రన్ ఫర్ జీసస్ అనే ఈ ప్రత్యేకమైన కార్యక్రమం ఏర్పాటు చేయబడింది. కాబట్టి ఇక్కడ ప్రతి వారికి కూడా ప్రత్యేకమైన యేసుక్రీస్తు నామములో శుభాలు, అభినందనాలు తెలియజేస్తున్నాం. ఇందులో పాలు పొందిన విశ్వాస బృందానికి, అలాగే దైవ సేవకులకు అందరూ కూడా ప్రత్యేకమైన హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. అలానే మా యొక్క పట్టణ ప్రజలందరికీ కూడా నెమ్మది, శాంతి, సమాధానం కలగాలని మా యేసయ్యని ప్రార్థన చేస్తూ వారి యొక్క కార్యక్రమాన్ని ప్రారంభిస్తాం. గారికి దేవుడి యొక్క ఈ 2 తెలుగు రాష్ట్రాలలో జరుగుతున్న ఈ రన్ ఫర్ జీసస్ కేవలం పునరుత్థాన శుభాకాంక్షలు ప్రజలకు తెలియచేయడానికి ఈ 2025వ సంవత్సరపు ఈ రన్ ఫర్ జీసస్ సందర్భంగా భారతదేశమంతా మత కలహాలు లేకుండా ప్రజలందరూ సోదర భావంతో, శాంతితో, సమాధానంతో, నెమ్మది కలిగి, తృప్తి కలిగి జీవించాలని ప్రభువును ప్రార్థిస్తూ పునరుత్థాన దీవెనలు దేశ ప్రజలందరికీ కలుగునుగాక. ఆమేన్. ఏలూరు సిటీ ఫాస్టర్స్ ఫెలోషిప్ తరపున పునరుద్ధాన పండగ శుభాలు మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాం. ఈస్టర్ శుభాకాంక్షలు క్రైస్తవ సంఘాలకు ప్రత్యేకంగా ఈ దినాన్ని తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా మరి ఈ దినాన్ని ఈ కార్యక్రమంలో జరగడానికి ఎంతగా పార్టిసిపేట్ చేసిన అందరికీ, మీడియా వారికి,
మరి సహకరించినటువంటి పోలీసు వారికి, ఏలూరు ప్రజానికానికి అందరికీ కూడా మా ఫెలోషిప్ తరపున హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాం. విశ్వ ప్రపంచానికి జయకేతనం. కాబట్టి ఆ ప్రభువు యొక్క దివ్యాశీస్సులు మనకి ఎల్లప్పుడూ తోడై నేడై ఇదే సమైక్యతతో క్రైస్తవ ప్రపంచమంతా ముందుకు సాగుతూ మరి యావత్ ప్రపంచానికి మనం సుమాతృగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ, ఆకాంక్షిస్తూ మరి ఈ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్న పెద్దలందరినీ కూడా దేవుడు దీవించి ఆశీర్వదించాలని మనసారా కోరుకుంటూ మరొక్కసారి మన బిషప్ గారి తరపున అభినందనలు తెలియజేస్తూ, ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, మరి ఆరాధన ఛానల్ అని ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నాం. ప్రభువారి యొక్క మరణం మరి మనందరికీ రక్షణను, శాంతి సమాధానం తెచ్చింది. ప్రభువారి యొక్క మరి శాంతి సమాధానాలు మరి ప్రపంచం మీద, మన దేశం మీద ఉండాలని మన ప్రపంచ ప్రజలందరినీ, మన దేశ ప్రజలందరినీ కూడా ఆ ప్రభువారు కాచి కాపాడాలని ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం. ఆమేన్. థ్యాంక్ యూ. క్రైస్తవులు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకునే ఈస్టర్ పండగకు ఏలూరు జంగారెడ్డిగూడెం రోడ్లోని క్రైస్తవుల సమాధి తోటలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు సమాధుల తోట అభివృద్ధి కమిటీ అధ్యక్షులు బిషప్ డాక్టర్ పమ్మి శ్యామ్ పాలిన, సెక్రటరీ మార్లపూడి పౌలరాజు, కోశాధికారి బీరపోగు యోహాన్లు తెలిపారు. శనివారం క్రైస్తవులు సమాధుల తోటలోని ఏర్పాట్లను స్వయంగా పరిశీలించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ మరణించిన కుటుంబ సభ్యులను, బంధువులను తదితరులు స్మరిస్తూ ప్రార్థన నిమిత్తం వచ్చేవారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు. అలాగే అభివృద్ధి పనులకు రెవరెండ్ డాక్టర్ సాల్మన్ రాజు, ఎల్జీఎఫ్ చర్చ్ తిమోతి, రెవరెండ్ రాజ్ కుమార్, రెవరెండ్ సునీల్ ప్రేమ్ కుమార్లు సహకరించగా వచ్చే క్రైస్తవులకు అల్పాహారం విందును వి మోహన్ రావు మరియు ఎంటీవీ అధినేత కాగిత మాణిక్యారావు, మాతృమూర్తి మేజర్ కాగిత విజయమ్మను స్మరిస్తూ ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు. అలాగే సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి వారు కృతజ్ఞతలు తెలిపారు. వచ్చిన గౌరవంతో వారిని గౌరవించండి, ఆ మృతుల బంధువులను గౌరవించండి. సమాధులు అయ్యి శుభ్రంగా ఫోటోల కొరకే కాకుండా ఓకే ఏర్పాట్లు ఇవన్నీ చేయించామన్నా. చెట్లు ఆయన కొట్టించేసి గడ్డి అన్ని మొక్క మందు కొట్టించి మొత్తం అంతా క్లీన్ చేయించాం. ఇక్కడ ఉన్న సిబ్బంది అందరూ సహకరించారు. ఉదయకాలంలో ఎవరికి ఇబ్బందికరమైన పరిస్థితులు రాకుండా వసతులు ఏర్పాటు చేయడం జరిగింది, శుభ్రం చేయడం జరిగింది, వారికి కావాల్సినటువంటి నీళ్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ క్లీనింగ్ చేయడానికి కూడా సిబ్బందిని ఏర్పాటు చేసాం. వాటిని వినియోగించుకో ప్రతి ఒక్కరు కూడా మీ సహకారం అందించండి, వసతులు పొందండి. ప్రభువునందు ఏలూరు నగర క్రైస్తవులకు మరియు బిషప్ గారులకు, దైవజనులందరికీ యేసయ్య నామంలో శుభములు తెలియజేస్తూ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మరణము గెలిచి తిరిగి లేచి పునరుద్ధానుడైన ఈ దినం సందర్భంగా క్రైస్తవ నిరీక్షణ ప్రకారము ఒక రోజున సమాధులన్నీ తెరవబడతాయని, మృతులైనటువంటి మన వారందరూ ప్రభువుని ఎదుర్కొంటారనే ఆశతో మనము సమాధుల పండుగను నిర్వహిస్తూ ఉన్నాం. దాని కొరకు ఏలూరు క్రిస్టియన్ బరియల్ గ్రౌండ్ కమిటీ తరపున మేము ఏర్పాట్లన్నీ చేయడం జరిగింది. కాబట్టి ఏలూరు నగరంలో ఉన్నటువంటి క్రైస్తవులందరూ మీరు దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాము. ఆ కోర్ కమిటీ తరపున ప్రెసిడెంట్గా నేను, అదేవిధంగా సెక్రటరీగా పాలరాజు గారు, ట్రెజరరీగా యోహనయ్య గారు కష్టపడుతూ మీ అందరి కొరకు కొందరి సహకారంతో దీన్ని సుందరీకరించడం, లైటింగ్ ఏర్పాటు చేయడం, వచ్చినటువంటి మృతుల బంధువుల కొరకు ఉదయకాల సమయంలో టిఫిన్, టీ. మైన సహోదరి సహోదరులారా, మీ అందరికీ ఈ 2025 ఈస్టర్ పండుగ, పునరుత్థాన పండుగ సందర్భంగా క్రైస్తవ సంఘములకు, విశ్వాసులకు, నాయకులకు నేటి వరకు మీ సహాయ సహకారాలు అందించిన అందరికీ కూడా
ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో పునరుద్ధాన పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ఏలూరు క్రిస్టియన్ బరియల్ గ్రౌండ్ ఆధ్వర్యంలో జరుగుతున్న ప్రతి కార్యక్రమంలో మీరు చూస్తున్నారు, సహకరిస్తున్నారు. మీ అందరికీ ప్రత్యేకంగా కమిటీ పక్షంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్. ఏలూరు నగర క్రైస్తవులందరికీ కూడా యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాం. ఈస్టర్ సందర్భంగా ఈ బరియల్ గ్రౌండ్లో చేస్తున్న ఈ ఏర్పాట్లన్నీ కూడా మరి కమిటీ తరఫున మేమందరము జరిగిస్తున్నాం. వీటన్నిటిని కూడా క్రైస్తవ సంఘాలు, క్రైస్తవులందరూ కూడా వినియోగించుకోవాల్సిందిగా మేము కమిటీ తరఫున మీకు మనవి చేస్తూ మీ అందరికీ కూడా ప్రేమపూర్వక ఆహ్వానం తెలియపరుస్తూ ఈస్టర్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాం. ప్రజల స్థానిక సమస్యకు దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ సత్వర పరిష్కారం చూపించారు. శనివారం ఉదయం పెదవేగి మండలం వేగివాడ గ్రామంలోని ఎస్టీ కాలనీలో పర్యటిస్తున్న దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్తో స్థానిక మహిళలు కాలనీలోని డ్రైనేజీ అధ్వాన స్థితిలో ఉండి తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని, కనీసం నడకదారికి కూడా నడవలేని పరిస్థితిలో ఇబ్బందిగా ఉందని సమస్యను పరిష్కరించాలని ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ని స్థానిక మహిళలు కోరారు. దీంతో వెంటనే స్పందించిన ఆయన సత్వరమే డ్రైన్ మరమ్మతులు చేపట్టాలని స్థానిక అధికారులను ఆదేశించారు. దీంతో శనివారం సాయంత్రం సైతం పంచాయతీ అధికారులు, స్థానిక కూటమి నాయకులు కాలనీలోనే ఉండి రోడ్డు నిర్మాణ పనులను పర్యవేక్షిస్తున్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు తాతా సత్యనారాయణ, కన్నాపురం పార్టీ ప్రెసిడెంట్ ఇడుపుగంటి అనిల్, తాళ్లగోకవరం ప్రెసిడెంట్ నెక్కలపూడి సురేష్, వేగువాడ గ్రామ సర్పంచ్ పంది సూర్యచంద్రరావు, క్లస్టర్ ఇన్ఛార్జ్ కొనగళ్ల శివమణి, యూనిట్ ఇన్ఛార్జ్ చేకూరి భగవాన్, సెక్రటరీ మాధు రవికుమార్ సహా పలువురు కూటమి నాయకులు, పంచాయతీ సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. తెలిసి కూడా మనకు చెప్పలేదు కాదు. తప్పు ఎవరైనా మేము చేసినా తగులుద్ది, మీరు చేస్తేనే కాదు. కానీ మాకు చెప్పాల్సిన బాధ్యత ఉంది. మాకంటే పంచాయతీ మీరు చెప్పకుండా దాచిపెడితే మేము ఏం పోయిందో మొత్తం అంతా ఎత్తుకుంటా సత్యం. మాన్యువల్ కట్టించి కొత్త పైపు ఉంది ఇక్కడ, ఈ పైపు జాయింట్ చేయండి ఇమీడియట్లీగా. సిమెంట్ రోడ్డు పనికొస్తుంది అనుకుంటే మాన్యువల్స్ డౌన్ చేసి ఈ ఐబీఆర్ అంతా కట్ చేసేస్తాం. ఈ గ్రావెల్ అంతా సిమెంట్ రోడ్డు పనికొద్దంటే ఉంచండి. సిమెంట్ రోడ్డు డ్యామేజ్ అవ్వకుండా గ్రావెల్ తీయండి. ఒకవేళ సిమెంట్ రోడ్డు పనికి రాదు అని మనం డిసైడ్ చేస్తే ఇంజనీరింగ్ వాళ్ళు ఇమీడియట్గా దాని మీద కొత్త రోడ్డు వేసేయండి ఇమీడియట్లీ. ఇది కావాలని తోవింది నేను ఇలా చేతకాని తనం వల్ల తోవింది. దీంట్లో గజం ఉంది, ఈ నీళ్ళని లాగేద్ది. ఆ తర్వాత ఇట్లా ఈ నీళ్ళని దీంట్లో తీయద్దు, ఆ డ్రైన్లో వెళ్ళాలని డ్రైన్లో తీసి కిందకి వెళ్ళిపోవాలి నీళ్ళు. ద్వారకా తిరుమలలో శ్రీనివాస గోవింద, వెంకటరమణ గోవింద అంటూ స్వామివారి ఆలయానికి వచ్చిన పలువురు యాత్రికులు భక్తి విశ్వాసాలతో తమ మొక్కుబడులు తీర్చుకున్నారు. స్వామివారికి ప్రీతికరమైన రోజు శనివారం కావడంతో ఆలయానికి దాదాపు 10 నుంచి 15,000 మంది పైబడి యాత్రికులు వచ్చి స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనానికి సుమారు 2 గంటల సమయం పట్టింది.
శ్రీవారి వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో 5 కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. ఆలయానికి వచ్చిన పలువురు యాత్రికులు ముందుగా కేశఖండంసాలలో తమ మొక్కుబడులు తీర్చుకున్న అనంతరం వారంతా స్వామివారి ఉచిత అన్నప్రసాదాన్ని స్వీకరించారు. అలాగే స్వామివారి నిత్య కళ్యాణంలో 130 జంటలు పాల్గొన్నాయి. భక్తుల గోవిందనామ స్మరణలతో ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతిని పురస్కరించుకుని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా స్వర్ణ సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్, ఆంధ్రప్రదేశ్ ఎన్జీఓ డిపార్ట్మెంట్, విద్య, వైద్య, ఉపాధి ప్రణాళిక వ్యవస్థ వారిచే ఎస్ఎస్ఓ స్వర్ణలత ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్ స్వర్ణలతచే విద్య, వైద్య, సామాజిక రంగాల్లో విశేష సేవలు అందించి కృషి చేసిన వారిని గుర్తించి సత్కరించడం జరిగింది. ఇందులో భాగంగా వట్లూరులోని అంబేద్కర్ గురుకుల పాఠశాల తెలుగు జూనియర్ లెక్చరర్ గోరింక శ్రీలత గౌతమిని గుర్తించి స్వర్ణ ఫౌండేషన్ వారు ఉత్తమ అంబేద్కర్ జాతీయ సేవారత్న అవార్డును, ప్రశంసా పత్రాలను అందించారు. ఈ సందర్భంగా పెదపాడు మండలం వట్లూరులో గురుకుల పాఠశాలలో సన్మాన సభ ఏర్పాటు చేసి ప్రిన్సిపల్ దాసరి మీర్ ఝాన్సీరాణి, సిబ్బంది శ్రీలత గౌతమిని ఘనంగా సత్కరించారు. విన్ టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. నమస్తే.